ವಲ್ಲಭತ್ವ ಸಿದ್ಧಯೇ ದತ್ತ 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 ಜೈ ದತ್ತ 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 ಜೈ ದತ್ತ 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 ಜೈ ಅತನು ಸಿಂಹ ಯೋಗಿ ರೂಪಧಾರಿಣೆ ಮಹಿತ ಗಾಣಗಾ ಪುರಾಧಿಕಾರಿಣೆ ಅತನು ಸಿಂಹ ಯೋಗಿ ರೂಪಧಾರಿಣೆ ಮಹಿತ ಗಾಣಗಾ ಪುರಾಧಿಕಾರಿಣೆ ದತ್ತ 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 ಜೈ ದತ್ತ 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 ಜೈ ದತ್ತ 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 ಜೈ ಅಧಿಕ ಸಿದ್ಧಿ ಸುಲಭದಾನಶೀಲಿನೇ ಸಚ್ಚಿದಾನಂದ ತತ್ವಯೋಗ ಪಾಲಿನೇ ಅಧಿಕ ಸಿದ್ಧಿ ಸುಲಭದಾನಶೀಲಿನೇ ಸಚ್ಚಿದಾನಂದ ತತ್ವಯೋಗ ಪಾಲಿನೇ ದತ್ತ 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 ಜೈ 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 ದತ್ತ 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 ಜೈ ಅಧಿಕ ಸಿದ್ಧಿ ಸುಲಭದಾನಶೀಲಿನೇ ಸಚ್ಚಿದಾನಂದ ತತ್ವಯೋಗ ಪಾಲಿನೇ ಅಧಿಕ ಸಿದ್ಧಿ ಸುಲಭದಾನಶೀಲಿನೇ ಸಚ್ಚಿದಾನಂದ ತತ್ವಯೋಗ ಪಾಲಿನೇ ದತ್ತ 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 ಜೈ 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 ದತ್ತ ಜೈ ದತ್ತ ಜೈ ದತ್ತ ಜೈ. Just now I am feeling we are not now just sitting here in Mysore state and Mysore and Dattatreya Peetham. We are in heaven here, I am feeling here like that. Ganapati Sachidananda Swamiji, Ganapati who always gives success and human ambitions, who fulfills, that is in him. Then Sachidananda Swamiji, he wants to see every human being happy. That is his ambition in life. How? A human being suffers mentally, physically. One person suffers mentally, one person suffers physically with ill health. He is helping with the spiritual communication, trying to transform the minds of everybody into a human perfection. On the other side, he is perhaps in the history of the world, in the centuries, no saint, no human being, no scholar, no scholastic personality has attempted to cure, to heal the diseases and make a man healthy with the spiritual music. This is something spectacular, unparalleled, matchless in the world history of the spiritual field, I must say. That is Swamiji. Jai Guru Datta, Sri Guru Datta.
జై గురుదత్త శ్రీ గురుదత్త 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 దత్తావధూత స్వామి కావవే దత్తావధూత స్వామి కావవే చిత్త విమోహ ధ్వంసము చేయవే చిత్త విమోహ ధ్వంసము చేయవే దత్తావధూత స్వామి కావవే దత్తావధూత స్వామి కావవే చిత్త విమోహ ధ్వంసము చేయవే చిత్త విమోహ ధ్వంసము చేయవే ఆశ్రిత మోహ క్షయకర కావవే ఆశ్రిత మోహ క్షయకర కావవే చూపున శక్తి పాతము చేయవే చూపున శక్తి పాతము చేయవే ఆశ్రిత మోహ క్షయకర కావవే ఆశ్రిత మోహ క్షయకర కావవే చూపున శక్తి పాతము చేయవే చూపున శక్తి పాతము చేయవే దత్తాయ నమో 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 దత్తావధూత స్వామి కావవే దత్తావధూత స్వామి కావవే చిత్త విమోహ ధ్వంసము చేయవే చిత్త విమోహ ధ్వంసము చేయవే కర్మ క్షయమిది కావలే కావలే కర్మక్షయమిది కావలే కావలే కర్మలనోర్చెడి ధీరత నీయవే కర్మలలో చెడి ధీరత నీయవే కర్మ క్షయమిది కావలే కావలే కర్మక్షయమిది కావలే కావలే కర్మలనోర్చెడి ధీరత నీయవే కర్మలలో చెడి ధీరత నీయవే జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త ద్రాం ద్రాం దత్తాయ నమో రామ్ రామ్ దత్తాయ నమః శ్రీ మహాగణపతే నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. డాక్టర్ దగ్గరికి ఒక శత్రువు వెళ్ళినా కూడా ఆ శత్రువు నా శత్రువు అనుకోకూడదట. నా దగ్గరకు వచ్చిన రోగి అనుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలా. ఇది పద్ధతి. అట్లనే గురువు దగ్గర ఏ శిష్యుడైనా విద్య కావాలా
అని వచ్చినప్పుడు విద్య వైరి అయినప్పటికి కూడా విద్యార్థిగా వచ్చినప్పుడు విద్యను ఇవ్వాలా అంటారు. వైరి వచ్చాడు కదా అని చెప్పేసి వాడిని అప్పుడు తిట్టడం కాదు. అట్లనే ఎంత పెద్ద మనిషి అయినప్పటికీ కూడా, ఎంత రాజు చక్రవర్తి అయినప్పటికీ కూడా శత్రువు వచ్చి శరణు అయిపోతే వాడిని రక్షించే పద్ధతి ఇవి మన పురాణాల్లో దండిగా ఉన్నాయి. ఇవే అందుకనే మన ధర్మరాజ్యము అన్నారు. తర్వాత రామరాజ్యం అంటాం. మొదట్లో ధర్మరాజ్యం అన్నారు. ఇదే మన నిజమైనటువంటి ఒక ధర్మం. డాక్టర్ దగ్గర శత్రువు వస్తూనే ట్రీట్మెంట్ కోసం మంచి టైంలో వచ్చాడని చెప్పేసి మందులో విషం కలిపి ఇవ్వటం, ఇప్పుడు మంచి చంపేస్తానులే వీడిని అనుకోవటం, అది ఎంతమాత్రం మంచిది కాదు. అట్లనే విద్యార్థి, శత్రువైన విద్యార్థి గురువు దగ్గర వచ్చినప్పుడు విరుద్ధమైనటువంటి విద్యను చెప్పటం, అది కూడా బాగలేదు. అట్లనే శత్రువు బలాఢ్యునైనటువంటి రాజు దగ్గరికి కానీ యజమాని దగ్గర వచ్చి శరణాగతి అయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు వీడిని పట్టండ్రా, కొట్టండ్రా, తిట్టండ్రా, నరకండ్రా అని చెప్పటం కాదు, వాడికి ఆశ్రయం ఇవ్వాల. అటువంటి పద్ధతి ఇప్పుడు కూడా ఎంతోమంది అనుసరిస్తున్నారు కూడా. అందుకని ఇది ధర్మం ఎప్పటికి కూడా నేర్చుకునేటువంటిది కాదు. ఇది పరంపరంగా వచ్చేటువంటి ఈ ధర్మసూత్రాలంతా కూడా కరుణ, దయ మొదటి నుంచి మనకు ఆ మొదటి నుంచి దేవతలు వేసినటువంటి పరంపర మనకు వచ్చినటువంటి మానవీయ ఒక ధర్మ మార్గం అన్నమాట. ఇది నేర్చుకునేటువంటిది కాదు, ఇది రక్తంలోనే వచ్చి ఉంటుంది. ఏ కొంతమందో శత్రువులుగా మిగిలిపోతారు, ఏ కొంతమందో ఈర్ష్యతో శత్రువులుగా వాడు నానా బాధపడుతూ ఇంకొకరికి బాధనిస్తూ ప్రపంచానికి వాళ్ళు చాలా కంటకులుగా కటుకులుగా ఉండిపోతారు. కొంతమంది మాత్రమే, ఎక్కడో 100కి 1, 10,000 మందికి 1 అని చెప్పవచ్చు కావాలంటే. కానీ మిగతా అందరూ కూడా దయా హృదయంలోనే ఉండేటువంటి వాళ్ళు. అది మన భారతీయ సంప్రదాయం అన్నమాట, మనో సంప్రదాయం అన్నమాట. ఇక్కడ ఏ ధర్మమే కానీ మొదట ఈ మానవ ధర్మాన్ని అనుసరిస్తే మన జీవితం బాగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ధర్మము, ఈ దేవుడు, దీన్నే ఈ తత్వం అనేదిగా దయ, దీనికి ఈ ధర్మం నుంచి వచ్చిందనే దయ అదంతకదే పుడుతుందన్నమాట. దీనుల మీద దయ, దళితుల మీద దయ, క్షీణుల మీద దయ, ఇవి రావాలి. ఎట్లా ప్రాణుల మీద, సర్వ ప్రాణుల మీద దయని ఎట్లా చూపిస్తామో అదేవిధంగా అట్లనే విద్య కావాలని మనకు తెలిసినటువంటి విద్యను బోధించడంలో తప్పేం లేదు కదా. లేదు నీకు నేను బోధించను, నువ్వు ఇంత డబ్బు ఇస్తేనే నీకు ఇస్తానట. ఒకవేళ డబ్బు అయినా తీసుకొని అయినా విద్యను, పూర్ణమైనటువంటి విద్యను ఇవ్వాలా, సగం విద్యను కూడా ఇవ్వకూడదు. అందుకని విద్యార్థి అనేటువంటి వాడు కూడా వైరి దగ్గర వెళ్ళినా వైరభావం తాను చూడకూడదు, వచ్చిన వాడిని గురువు కూడా అట్లా చూడకూడదు. విద్యార్థం వైరిణాం ప్రాప్య విద్యాం ప్రాప్నోతి పండితః యయేవం కురుతే నైవం పండితం పండితా విదుః. అంటే విద్యను నేర్చుకోవటం కోసం శత్రువునైనా సరే ఆశ్రయించి విద్యను పొందుతాడన్నమాట. విద్యను నేర్చుకునేటువంటి వాడు అంత పట్టుదల వాడికి ఉండాల. ఇప్పుడు విద్య నేర్పించేవాడికి ఇచ్చారా అని మనం మాట్లాడుకున్నాం ఇంతవరకు. కానీ విద్య నేర్చుకునేవాడి యొక్క పట్టుదల చూసారా? ఆ శత్రువునైనా సరే ఆశ్రయించి వాడి సేవ చేసి నిజమైనటువంటి విద్యను పొందటానికి ప్రయత్నం చేయాలి. కానీ అబ్బే వాడు నా శత్రువు, నేను చచ్చిపోయినా చింతలేను కాదు, ఆ శత్రువు దగ్గర వెళ్ళి నేను విద్యను నేర్చుకోను అనకూడదట. విద్య అనేటువంటిది పూర్వజన్మ సంస్కార సుకృతం అని అన్నమాట. అది తెలిసినటువంటి విద్య శత్రువు దగ్గర ఉన్నప్పటికి కూడా, మనకు పగవాడైనప్పటికీ, మాట్లాడని వాడైనప్పటికి కూడా వాడిని సేవ చేసి వాడి దగ్గర వెళ్ళి వాడిని శరణయ్యి వాడికి తృప్తిపరించి వాడికి మనం నమస్కారం చేసి వాడి సేవను చేస్తూ విద్యను పొందాల్సిందే. నిజమైన విద్యార్థి విద్యను కావాలనుకున్న వాడి యొక్క లక్షణాలు ఇవంతా కూడా. ఎవడైతే వాడు శత్రువు కదా